ఏపీ లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ లో రోజు కొట్టిస్తుంటుంది. వైసీపీపై విషం చిమ్మేందుకు మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సిద్ధమయ్యారని, సిట్ విచారణకు హాజరు ఒక రోజు ముందు టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్ తో ఆయన భేటీ అయ్యారంటూ వైసీపీ ఒక వీడియో రిలీజ్ చేయడం తాజా సంచలనం. సాయిరెడ్డికి టీడీపీ నేతలు టచ్ లో ఉన్నారని చెప్పడానికి వైసీపీ పెద్దలు ఈ వీడియోను బయటపెట్టి ఉండవచ్చు అని కూడా భావిస్తున్నారు. కేసు దర్యాప్తు ఎప్పుడో మొదలైనా ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అర్థం కాక సిట్ అధికారులు సతమతం అవుతున్న టైంలో కాకినాడ సీపోర్ట్ కేసులో విచారణకు హాజరైన విజయసాయిరెడ్డి లిక్కర్ స్కామ్ కు కర్త కర్మ క్రియ కేసిరెడ్డి రాజశేఖర రెడ్డి అంటూ మొదలు పెట్టడంతో టైటిల్స్ పడ్డాయి. ఇక ఆ తర్వాత అసలు బొమ్మ మొదలై ప్రస్తుతం జగన్ కు అత్యంత సన్నిహితులను చెప్పుకునే మాజీ ఐఏఎస్ ధనుంజయ రెడ్డి, ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి దాకా వచ్చింది. లిక్కర్ కేసులో ఇప్పటిదాకా 7గురిని అరెస్ట్ చేశారు సిట్ అధికారులు. ఇదే కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు అవినాష్ రెడ్డి పేర్లు కూడా ప్రచారంలో ఉన్నాయి గట్టిగా. సో ఇందులో మిథున్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చారు. ఇక ఈ కేసులో మిగిలింది అసలు నాయకుడేనంటూ ప్రచారం జరుగుతుంది. ఎవరు అవునన్నా కాదన్నా వారం క్రితం వరకు ఈ కేసుకు సంబంధించిన వైసీపీ పెద్దలంతా డిఫెన్స్ మోడ్ లోనే ఉన్నారన్నది ఇంటర్నల్ టాక్. కానీ ఇప్పుడు సడన్ గా అఫెన్స్ లోకి వచ్చేసింది. 4 రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టిన జగన్ సాయిరెడ్డిపై కాస్త గట్టిగానే మాట్లాడారు. సీఎం చంద్రబాబుకు ఆయన లొంగిపోయారంటూ సంచలన ఆరోపణలు చేశారు. లిక్కర్ స్కామ్ పేరుతో భయపెట్టి బెదిరించి మ్యానిపులేషన్ చేసిన తప్పుడు సాక్ష్యాలతో కేసులు పెడుతున్నారని విమర్శించారు జగన్. ఇక రాజ్యసభ సభ్యునిగా 3.5 ఏళ్ల టర్మ్ మిగిలి ఉన్న చంద్రబాబుకు ఇంకా కూటమి ప్రభుత్వానికి మేలు చేసేందుకే సాయిరెడ్డి రాజీనామా చేశారన్నారు జగన్. అలాంటి వ్యక్తి ఇచ్చే స్టేట్మెంట్ కు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు జగన్. సో ఆయన ఈ మాటలు మాట్లాడిన 3 రోజులకు వైసీపీ వీడియో రిలీజ్ చేయడం చూస్తుంటే విజయసాయిరెడ్డి వ్యవహారంలో ఫుల్ క్లారిటీకి వచ్చాకే వైసీపీ అధ్యక్షుడు అలా మాట్లాడి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. టీడీపీ డైరెక్షన్ లో మాజీ ఎంపీ సిట్ విచారణకు హాజరయ్యారంటూ వైసీపీ మీడియా రిలీజ్ చేయడం పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అయింది. తాడేపల్లి పార్క్ విల్లాల్లో సాయిరెడ్డి టీడీపీ కీలక నేత టీడీ జనార్దన్ రెడ్డి భేటీ అయ్యారని, ఆ తర్వాతనే తాను వచ్చిన కాకినాడ సీపోర్టు కేసు విచారణ అంశంతో సంబంధం లేకున్నా లిక్కర్ స్కామ్ అంటూ మొత్తం టర్న్ చేశారని వైసీపీ ఆరోపించింది. పార్క్ విల్లాస్ లోని విల్లా నెంబర్ 27 కు మార్చి 11వ తేదీ సాయంత్రం 5:49 సాయిరెడ్డి వచ్చారని, అదే విల్లాకు 13 నిమిషాల తర్వాత సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడని చెప్పే టీడీ జనార్దన్ రెడ్డి వచ్చారంటూ వీడియోను విడుదల చేసింది వైసీపీ. అక్కడ 45 నిమిషాల పాటు రహస్య మంత్రాలు జరిపారని, ఈ కారణంగానే విచారణ ముగిసిన వెంటనే మీడియా ముందుకు వచ్చి సాయిరెడ్డి మాట్లాడారంటూ లింక్ ని సింక్ చేస్తుంది వైసీపీ. అయితే సాయిరెడ్డి జగన్ మీడియా సమావేశంలో విమర్శలు చేసిన అటు నుంచి ఎటువంటి స్పందన లేదు. ఆ తర్వాత టీడీపీ నేత టీడీ జనార్దన్ ను కలిసినట్టు కూడా వస్తున్న వార్తలపై కూడా సాయిరెడ్డి వైపు నుంచి రెస్పాన్స్ ఏం లేదు. అదే సమయంలో కోవిడ్ కొత్త వేరియంట్ JN1 కేసులు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ విజయసాయిరెడ్డి ఎక్స్ లో మెసేజ్ పెట్టడంపై చర్చ జరుగుతుంది. గతంలో తనపై జగన్ ఏ విమర్శ చేసినా ఎక్స్ లో రియాక్ట్ అయిన సాయిరెడ్డి ఈసారి మాత్రం ఎందుకు ఆ విషయంలో కామ్ గా ఉన్నారన్న అంశాన్ని ఆసక్తిగా గమనిస్తున్నారు పొలిటికల్ పండిట్స్. మరోవైపు సాయిరెడ్డి విషయంలో ఇప్పటి వరకు ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటోంది వైసీపీ అధిష్టానం. ఆయనకు మరికొన్ని రిటర్న్ గిఫ్ట్లు కూడా రెడీ అవుతున్నారని మాట్లాడుకుంటున్నారు వైసీపీ నాయకులు. లిక్కర్ కేసులో సడన్ గా అఫెన్స్ లోకి రావడం, నాకు సంబంధం లేదని జగన్ సుదీర్ఘ వివరణ ఇవ్వడం, సాయిరెడ్డిని కార్నర్ చేయడం, ఒకవేళ తనను అరెస్ట్ చేసుకోవాలనుకున్నా రెడీగానే ఉన్నానని, విజయవాడలోనే ఉంటానని జగన్ మాట్లాడటం, ఆ వెంటనే పార్టీ వైపు నుంచి వీడియో రిలీజ్ చేయడం లాంటివన్నీ యాదృచ్ఛికంగా జరిగినవి కాదని, అంతా ఒక లెక్క ప్రకారమే జరుగుతున్నాయని అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. లిక్కర్ కేసు విషయంలో వైసీపీ దూకుడు కారణాలు ఏంటి, వాళ్ళ వీడియోకు సాయిరెడ్డి రియాక్షన్ ఎలా ఉండబోతుందన్న చర్చ గట్టిగా జరుగుతుంది. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారా కామెంట్ రూపంలో చెప్పండి.